చెప్పాలా? పేపర్లో ఏదైతే జిఎస్టీ 18% అయింది దాన్ని మేము 5% చేయాలని మా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ప్లస్ ఇది పేపర్ అనేది ఎడ్యుకేషన్ ఏదైతే విద్యా సంస్థలకి పిల్లలకి ముఖ్య పదార్థం. సో పేపర్ కి మనం 18% అంటే పిల్లల మీద చాలా బర్డెన్ అయింది. ఇది మన విద్యా సంస్థలకి పిల్లల విద్య కోసం పిల్లల ఫ్యూచర్ కోసం ఇది చాలా బర్డెన్ అవుతుంది. దానికోసం మేము గవర్నమెంట్ ని ఒకటే ఆమోదిస్తున్నాం, దీన్ని 5% చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మిల్లో అవుతుంది సార్, పేపర్ మిల్లో పేపర్ ప్రొడక్షన్ అవుతుంది. కానీ ఈ పేపర్ ప్రొడక్షన్ అయినప్పుడు ఇది నోట్బుక్ గురించి అవుతుందా, ఇది టెక్స్ట్ బుక్ గురించి అవుతుందని ఉండదు. పేపర్ ఇస్ ఫర్ పేపరే. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, ఇదే పేపర్ నోట్బుక్ కి వాడితే 0% అంటే ఇదే పేపర్ టెక్స్ట్ బుక్ కి వాడితే 18%, ఇదే పేపర్ మన ప్యాంప్లెట్స్ కి వాడితే 18%. మళ్ళీ అయితే దానివల్ల ఏమవుతుందంటే పేపర్ ప్రొడక్షన్ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇది 5% మన 0% లో అమ్మాలా 18% లో అమ్మాలా వాళ్ళకి క్లారిటీ లేదు. మేము పేపర్ ట్రేడర్స్ మేము డిస్ట్రిబ్యూటర్లు, మాకు క్లారిటీ లేదు దేనిలో అమ్మాలి, ఎట్లా కొనాలి ఎట్లా అమ్మాలి మాకు కూడా అర్థమైతే లేదు. నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్స్ కి వాళ్ళకి భయం ఉంది, ఇలా మనం కొంటే 18 లో కొనాలా 12లో కొనాలా లేకుంటే 0లో వస్తుందా మాకు పేపర్. ఇది ఒక్క 4802 అని ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ కి గవర్నమెంట్ చాలా ఘోరంగా ఇబ్బందిలో పెట్టేసింది. మొత్తం పేపర్ ఇండస్ట్రీకి ఇబ్బందిలో పెట్టింది. You need to understand paper is recyclable, it is eco-friendly, it is sustainable. We don't understand why the government is taxing it at 18%. Burden on students and competitive exams. Students preparing for MSET, civils, MBBS, CA and other competitive exams consume 250 to 300 kgs of paper per term. That is for books, notebooks, mock tests, exam sheets, copy of paper. With GST at 18%, education becomes costlier for 24 crore children and youth across India, directly contradicting the government's push for affordable and inclusive education. తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ కండక్ట్ చేశాము. మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మొన్న రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ అనేసి ప్రభుత్వం అన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. కానీ మా పేపర్ ప్రోడక్ట్స్లో రేట్స్ పెంచారు. యాక్చువల్గా నార్మల్ పబ్లిక్కి యూజ్ చేసే పిల్లలకి అందరికి కూడా పేపర్ రేట్లు పెరగబోతున్నాయి 22వ తారీఖు నుంచి. తర్వాత మనకి జిఎస్టీ అని పెడితే సువిధగా సరళతరం చేయాలా ట్యాక్స్ స్ట్రక్చర్ అని పెట్టారు. కానీ ఇప్పుడు మా పేపర్లో 4802లో 4 ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది, 5 ఉంది, 12 ఉంది, మొన్నటిదాకా 18 ఉంది, 28 ఉంది, 40లో కూడా పెడతారేమో తెలియదు. అలాంటి కన్ఫ్యూజన్ పరిస్థితుల్లో ఒకటే ప్రోడక్ట్ని 4-5 ఐటమ్లు పెట్టడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏమంటారు, ఈ పేపర్ కనుక టెక్స్ట్ బుక్ వాడితే ఒక రేటు, నోట్ బుక్ వాడితే ఒక రేటు, గ్రాఫిక్ బుక్ వాడితే ఒక రేటు, అంటే ఆ యూజ్ని బట్టి ఉంటుంది. అది ఎలా మనం కంట్రోల్ చేయగలము, ఎలా మనము దాన్ని చేయగలం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ట్రేడర్స్కైనా పేపర్ మిల్స్కైనా ఎవరికైనా సరే అది చాలా కష్టము. దానివల్ల దాన్ని అనుసరించడం, ఈ విధానం అనుసరించడం చాలా కష్టమైపోద్ది. వాళ్ళు ఇప్పుడు తెచ్చిన చేంజెస్ వాళ్ళు అది తెలుసుకొని దాన్ని సరళతరం చేసి క్లియర్గా పబ్లిక్కి చెప్పాలి, ఇలా చేయాలా, లేకపోతే సింగిల్ ట్యాక్స్. మా ఒక ఉద్దేశం ఏంటంటే సింగిల్ కనుక 4802లో ఉన్నదంతా మొత్తం సింగిల్ ట్యాక్స్ కనుక చేశారంటే ఆటోమేటిక్గా 90% 95% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది అందరిది ఇండస్ట్రీకి, అండ్ క్లారిటీ వస్తుంది. అండ్ అది మా ఉద్దేశం. అండ్ మనకి ఏమని చెప్పారు స్టార్టింగ్లో, జిఎస్టీ సింగిల్ ప్రోడక్ట్ సింగిల్ ట్యాక్స్, సింగిల్ కంట్రీ సింగిల్ ట్యాక్స్ అన్నారు. మనకి ఇప్పుడు ఒక పేపర్లోనే 4 ట్యాక్స్లు 5 ట్యాక్స్లు, ప్రతి ప్రోడక్ట్లో 3 ట్యాక్స్లు 4 ట్యాక్స్లు, కరెక్ట్ పద్ధతి కాదు. సింగిల్ ట్యాక్స్ 5% పెట్టమని మా అందరి వినతి. ప్లస్ ప్రొసీజర్స్ కూడా క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా ట్యాక్స్ పే చేసే కన్జ్యూమర్కి, అమ్మే ట్రేడర్కి, తయారు చేసే పేపర్ మిల్ వాళ్ళకి కూడా అంత క్లారిటీ ఉండాలని మా రిక్వెస్ట్. యూనిఫామ్ 5% ట్యాక్స్ ఇదంతా తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరం మెంబర్స్. మాకి ఒకటి ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ కూడా ఉంది, అది ఆల్ ఓవర్ ఇండియా బాడీ. మేమంతా రిప్రజెంటేషన్ చేస్తున్నాము. అయినా వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టిల్ కంటెక్ట్స్. మేము అందరితో, ప్రైమ్ మినిస్టర్తో, నిర్మలా సీతారామన్ అందరితో కాంటాక్ట్ చేస్తాం. లోకల్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరినీ కూడా కాంటాక్ట్ చేసాము. వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకొని బహుశా రేపు 11-12 కల్లా నెక్స్ట్ 2-3 డేస్లో క్లారిఫికేషన్ ఇస్తారనే ఉద్దేశం.
మా గొంతు కూడా వాళ్ళందరికీ వినేటట్టు మీరందరూ సహాయం చేసి వాళ్ళకి వినిపించేటట్టు ఇది చెప్తే మేము అనేది ఒకటి సరళీకృతం, ఒకటే సింగిల్ ట్యాక్స్ చేయండి, మీ ఇష్టమే 5 చేస్తారు 8 చేస్తారు ఒకటే, తర్వాత అన్ని ప్రోడక్ట్స్ ఒకటే చేయండి. మా దాంట్లో మేమేమి ఇది కోరటం లేదు.